ఎంక్వైరీకి పాల్గొంటుండు కానీ అసలు విట్నెస్ అసలు అధికారి దీంట్లో టోటల్గా 44 కోట్ల రూపాయలు ఏదైతే ఆ క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్కి మెయిన్ విట్నెసే ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్రభుత్వ అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ప్రెస్లో చెప్తే ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది, చెప్తుంది కదా అసలు వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నాకు ఇందాక తెలిసింది ఈయన ఈ తొడలు కొడుతుంటే ఇంత కొడుతుండే తప్ప ఇంత ధైర్యంగా అంటే ఏం లేదు, అసలే మాయం చేసి ఇక అవసరం లేదు, ఎంక్వైరీ చేసినా ఏం చేసేది లేదు. ఎందుకంటే ఆయన మళ్ళీ సేమ్ ప్రభాకర్ రావు లెక్కనే ఆయన కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. అండర్ గ్రౌండ్ పోయిండా వీళ్ళు ఏమన్నా దాచిపెట్టిర్రా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసా? వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండానే వీళ్ళ కుట్రల భాగంగా ఈరోజు మెయిన్ విట్నెస్ మెయిన్ అధికారి ఈ యొక్క ట్రాన్సాక్షన్కి ఉన్నటువంటి మెయిన్ బేస్ ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు ఈరోజు ఎక్కడుర్రు అనేది ఒక సమస్య. ఈయన ఇక్కడ ఎంక్వైరీకి పోయిండు, రేపు పొద్దున ఈయనను అరెస్ట్ చేయాలన్నా ఆయన చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అసలు వాస్తవం ఏం జరిగిందో. కాబట్టి కేటీఆర్ గారు మనము ఒకటి ఓవర్ యాక్షన్ అంటే ఎంక్వైరీలు ఎవరు ఈ భారతదేశంలో జరగలేదు, నీకు ఎంక్వైరీ కాగానే 100 సార్లు అరెస్ట్ చేసినా 500 సార్లు అరెస్ట్ చేసినా ఎందుకు చేస్తారా అనవసరంగా నిన్ను అరెస్ట్? నువ్వు అడగంగానే అరెస్ట్ చేస్తారా ఏంది? నాకు ఈ మధ్యనే ఎవరో చెప్తుర్రు ఏమని, అరే అన్న నువ్వు వెనకబడిపోయినావు అని. ఎవరికి ఆయన అన్నారు నువ్వు వెనకబడ్డావు, మరి ఒకవేళ అదే ట్రెండ్ అదే సెంటిమెంట్ అయితే మరి కవితక్క ఫస్ట్ అవుతుంది సీఎం నువ్వు కావని చెప్పిరట. అవలాను ఆరా కవిత సీఎం అయితే ఢిల్లీకి అయింది, ఢిల్లీ జైల్లో ఉంది, హైదరాబాద్ జైల్లో ఉన్న వాళ్ళే తెలంగాణకు సీఎం అవుతారని చెప్పి ఈయన హైదరాబాద్ జైలుకు పోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నట్టు. నేను ఫస్ట్ మా కుటుంబంలో ఇప్పుడు నేనే జైలుకు పోవాలన్న తాపత్రయం కనపడుతుంది తప్ప తెలంగాణలో అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు? నువ్వు తప్పిదమే జరగలేదంటున్నావు, నేను అంతా లీగల్గానే చేసిన అంటున్నావు, నేను చేసింది వైట్ ట్రాన్సాక్షన్ అంటున్నావు, నేను చేసింది ఆ రోజు ఈ ఫార్ములా ఈ రేస్ పెట్టింది తెలంగాణను చరిత్ర పటంలో చరిత్ర కాదు భూభాగాలంలో ముఖ్య పట్టణంగా అంటే దీన్ని గ్లోబల్ సిటీగా చేయాలన్న ఉద్దేశంతో నేను పెట్టిన అంటున్నావు. మరి ఎందుకు నిన్న అరెస్ట్ చేశారు? ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నాయి నాకు. అదే విషయాలు నువ్వు బయట మీడియాలో ఏదైతే చెప్తున్నావో నేను ఏ తప్పు చేయలేను అదే విషయాన్ని నువ్వు అధికారులకు చెప్పొచ్చు కదా. నిన్నెందుకు అరెస్ట్ చేశారు నువ్వు తప్పిదం చేయనప్పుడు? అంటే ఒకటి నువ్వు తప్పు చేసినావన్న ఆలోచన నీ మనసులో ఉంది, ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు అన్న ఆలోచన, తొందరగా అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి కావాలని 2 ఆలోచన, 3 ఆలోచన లోపల ఎట్లుంటుందో బాగుండదు అని చెప్పి అరవింద్ కుమార్ని ఏమన్నా ఎంక్వైరీ చేయకుండా అరవింద్ కుమార్ని మళ్ళీ ఒక 15 నెలలో 16 నెలలో బయటికి పంపించే ఒక కుట్ర. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రజలను ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజాపాలన ఏమనంటే 420 హామీలు అంటాడు, ఇవ్వాలి ఏదో మళ్ళీ 420 హామీలు అంటాడు. అరే నాయన 420 హామీలు తెలంగాణ ప్రజలు చెప్తారు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 2014 2018లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలా 70% మీరు చేయలే. మీకు అధికారమే లేదు మేనిఫెస్టోల గురించి మాట్లాడేది. ఇది నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, గతంలో కూడా చెప్పినా. మా హామీల గురించి తెలంగాణ ప్రజల ముందు మాట్లాడే ముందు మీ హయాంలో ఏం చేసిరో చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రా, దళితుని ముఖ్యమంత్రి చేసిరా, రైతు రుణమాఫీ చేసిరా, ఏం చేసిరు చెప్పండి. మేము వచ్చిన తర్వాత మేము ఇచ్చిన హామీలలో ముఖ్య హామీలు ఈరోజు ప్రజలు మేము ఇయ్యని హామీ కూడా సన్నబియ్యం తినిపిస్తున్నాం. ఇలా ప్రజలు ఈ పాలన చూసి చాలా గొప్పగా ఉంది అనుకునే పరిస్థితి కల్పించినప్పుడల్లా వీళ్ళు ఇట్లాంటి డైలాగులు ఇట్లాంటి పంచులతోటి ఇట్లాంటి వీడియోలతోటి ఇట్లాంటి ఫోటోలతోటి తెలంగాణ ప్రజలల్లో విషబీజం నాటే ప్రయత్నం చేస్తుర్రు. కేటీఆర్ గారికి నేను చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నా, నువ్వేమి ఉద్యమకారునివి కాదు, నువ్వేమి స్వతంత్రం కోసం పోరాడతలేవు. ఇక్కడ నిన్నేమి గాంధీ గారిని తీసుకుపోయి బ్రిటిష్ వాళ్ళు లోపలేసినట్టు మేము వేస్తలేము. నువ్వు చేసిన తప్పులకు నువ్వు అధికార దుర్వినియోగం చేసినవు అన్న ఒక్క ఉద్దేశంతో ఈరోజు నీ మీద ఎంక్వైరీ అవుతుంది. నువ్వు అనవసరంగా ఫీల్ అయిపోయి నువ్వు అల్లూరి సీతారామరాజు లెక్క భగత్ సింగ్ లెక్క గాంధీ గారి లెక్క ఫీల్ కావద్దని చెప్తున్నా.